ఒకరోజు రావణుడు రాముడిపై దాడి చేయడానికి తన సైనికులను ఏర్పాటు చేస్తున్నాడు. ఆ సమయంలో విభీషణుడు వచ్చి రావణుడిని ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. రావణుడు నేను రాముడిపై దాడి చేయబోతున్నాను అన్నాడు. విభీషణుడు నువ్వు తప్పు చేస్తున్నావు. రాముడితో యుద్ధం చేయడం చాలా కష్టం. చాలా మంది గొప్ప వ్యక్తులు అతనితో పోరాడారు మరియు ప్రయోజనం లేదు. కరుడు కూడా అతనితో పోరాడాడు మరియు అతను మరణించాడు. సీత 5 పడగల పాము వంటిది. తన దుఃఖమే తన ధైర్యం, తన కోపమే మనకు శాపం. కాబట్టి నీవు సీతను రాముడికి అప్పగించుము. ఉత్తమ మంత్రి అంటే మంచి చెడులు తెలుసుకుని తన రాజుకి తెలిపేవాడు. మంచి చెడులు తెలుసుకుని తన రాజ్యానికి మేలు జరిగే విషయాలు చెప్పేవారు. ఉత్తమ మంత్రి ఎంత మహావీరుడు అయిన రాముడి బాణం నుంచి తప్పించుకోలేడు. నీవు పాతాళానికి వెళ్ళిన, సూర్యుని వద్దకు వెళ్ళిన రాముడి బాణం నుంచి తప్పించుకోలేవు. కాబట్టి సీతను రాముడికి అప్పగించండి. ఈ మాటలు నీవు కాక వేరే ఎవరైనా చెప్పి ఉంటే నేను వారిని చంపి ఉండేవాడిని. ఈ మాటలు విన్నా విభీషణుడు కోపంతో ఇలా అన్నాడు. మరణానికి దగ్గర ఉన్నప్పుడు మంచి మాటలు కూడా చేదుగానే వినిపిస్తాయి. నేను రాముడి వద్దకు వెళుతున్నాను. ఈ విధముగా విభీషణుడు రావణుడికి ఉపదేశమిచ్చాడు.